హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామెతలు 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 25వ అధ్యాయం. సామెతలు 25వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 25వ అధ్యాయము. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. ఆమేన్. హల్లెలూయా. ఆరాధనకు కూడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఆమేన్. చూడండి, వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుట్టము వేయేవాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. హల్లెలూయా. వెండి విమోచనకు గుర్తు. వెండి విమోచనకు గుర్తు. హల్లెలూయా. అంటే మస్టము అంటే మురికి. హల్లెలూయా. మస్టం ఉంది మురికి. చూడండి, ఆ మురికి మన పాత్ర ఉంది. రాత్రి వండుకున్న పాత్ర ఉందా లేదా? పొద్దున మనం వంట చేస్తామా? కడిగేసేస్తాం. అట్లా చేస్తే ఏమవుతుంది? అట్లా చేస్తే ఏమవుతుంది? చెడిపోతుంది. హల్లెలూయా. చూడండి, ఇది కడగబడిన పాత్రగా ఉన్న వెండి విమోచనకు గుర్తుంది. వెండి రక్షణకు గుర్తుంది. వెండి రక్షించబడికి గుర్తుంది. హల్లెలూయా. అంటే ఎలా అంటే వెండి పాత్రగా ఉండాలంట దేవుని దగ్గర. ఎలా ఉండాలా? వెండి పాత్రగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి, మస్తము తీసిన ఎడల, మస్తు అంటే మురికి, మస్తము అపవిత్రానికి సూచనగా ఉంది. రెండోది భక్తిహీనత సూచనగా ఉంది. చెప్పండి, మస్తం దేని సూచనగా ఉంది? అపవిత్రత. హల్లెలూయా. రెండు, భక్తిహీనత సూచనగా ఉంది. ఒకటి హల్లెలూయా. మస్తం దేని సూచనగా ఉంది అంటే అపవిత్రత. రెండు, భక్తిహీనత. రెండు ఏమి? భక్తిహీనత. ఈ రెండు సూచన ఉంది. హల్లెలూయా. 2 తిమోతి 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంట్లో వెండి పాత్ర, బంగారం పాత్ర, కర్ర, మట్టి పాత్ర ఉందంట గొప్ప ఇంట్లో. చదవండి, 2 తిమోతి 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో ఏది గొప్ప? మీ ఇల్లా, మా ఇల్లా? చెప్పండి, ఏ ఇల్లు గొప్పది అంటే ప్రపంచంలో అందరి ఇల్లు కన్నా మంచి గొప్ప ఇల్లు పరలోకంలో ఉంది. పరలోకంలో ఉన్న ఇల్లు, దేవుని ఇల్లు గొప్ప ఇల్లు అంట. ఆ ఇంట్లో 4 వస్తువులు చెప్తున్నారు. ఒకటి వెండి పాత్ర, రెండు బంగారు పాత్ర, అది మాత్రమే కాక కర్రవియు ఏమంట? మట్టివి కూడా ఉందంట. అందు మొదటి ఏమి? వెండి పాత్ర. వెండి దేనికి సూచన? విమోచన సూచనగా ఉంది, విడుదలకు సూచనగా ఉంది వెండి. హల్లెలూయా. రక్షించడానికి సూచనగా ఉంది వెండి. వెండి పాత్రగా ఉండాలి. చర్చిలో ఎలా ఉండాలా? వెండి పాత్ర ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనం ఎట్లా వస్తున్నాం ఇక్కడికి? బాగా వాక్యం వినండి, బాగా వాక్యం వినండి. మీరు వాక్యం ఎందుకంటే ఎస్తర్ను తీసుకువచ్చి దేవుని మందిరంలో ఎస్తర్ను తీసుకొచ్చి హేగే 6 నెలలు సుగంధం పెట్టి ఆమె అలంకరిస్తారంట. ఎందుకు అంటే రాజుని పంపించడానికి. మన రాజు యేసు ప్రభు, ఆయన రానే ఉన్న దేవుడు యేసు ప్రభు. అంటే ఆయనతో నీకు వివాహం జరుగుతుంది. హల్లెలూయా. ఆయనతో వివాహం జరుగుతుంది. ఆయనతో వివాహం జరుగుతుంది. అందంగా మారాలి. అందము అంటే బైబిల్లో హృదయం, శరీరం కాదు. అందము అంటే హృదయం, గుణము, పరిశుద్ధ, అది అందం. లోకల్ అందం అంటే శరీరం. హల్లెలూయా. శరీరం కాదు. హల్లెలూయా. ఏ శరీరం నువ్వు అనుకుంటున్నావో ఆ శరీరం 10 ఏళ్ళ తర్వాత, ఒక 40 ఏళ్ళ తర్వాత, సార్ ప్లీజ్ సార్ నమస్తే, హల్లెలూయా. 30-40 తర్వాత మర్చిపడిపోయి 50 తర్వాత నిన్ను అర్పించుకోండి.
హల్లెలూయా. మూర్తి చూడండి, బైబిల్ చెప్తుంది నీటిలోని మొహంను చూసి ఒకరొకరు మొహం చూస్తారు కనిపిస్తుంది. అందుకే దేన్ని బట్టి అతిశయించవద్దు. ఆమేన్. చూడండి, వెండి విమోచనకు గుర్తు, వెండి రక్షణకు గుర్తు, విడుదలకు గుర్తు. నువ్వు ఎలాగ ఉండాలంటే వెండి పాత్రగా ఉండాలా. మందిరం ఎలా ఉండాలా? వెండి పాత్రగా ఉండాలా. నువ్వెంత కాపాడుకున్నా ఒకరోజు చచ్చిపోతావు, అవునా కదా? ఒకరోజుకి పెట్టి మిలిటరీకి సెలెక్ట్ అయిపోతావు, మిలిటరీకి. అవునా కదా? ఏం నరసింహ, అవునా కదా? నరసింహ, అవునా కదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే గొప్ప ఇంటిలో గొప్ప ఇల్లు. ప్రపంచంలో ఎక్కడ చూసినా నువ్వు బంగారంతో కట్టినా, వెండితో కట్టినా, ధనంతో కట్టినా, దేనితో కట్టినా కూడా గొప్ప ఇల్లు లేదు ఒకటి కూడా, అంటే కూలిపోతుంది. హల్లెలూయా. దేవుడు చెప్తున్న ప్రియులారా, ఒక రోజుకి లైమను ఆకాశం భూమి గతించిపోతుందంట, కానీ నా మాటలు ఏవి గతింపవు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఆకాశం, పర్వతాలు, భూమి మొత్తం లయమైపోతుందంట, అతలాకుతలం అయిపోతుంటాడు దేవుడు. హల్లెలూయా. కానీ ఆ గొప్ప ఇల్లు బాంబులు వేసిన, గన్నుతో కాల్చిన అది కూలిపోదు, అది దేవుని. ఆమేన్. ఆ ఇంటిలో చూస్తే వెండి పాత్ర ఒకటిను, బంగారు పాత్ర ఒకటిను, హల్లెలూయా, కర్ర ఒకటిను, మట్టి పాత్ర 4 వస్తువులు చెప్తున్నాడు. అంటే మొదటి ఏంది? వెండి పాత్ర. హల్లెలూయా. నువ్వు ఏ పాత్రగా ఉండాలా? ఎలాంటి పాత్రగా ఉండాలా? నువ్వు మందిరానికి వస్తున్నావు, నువ్వు ఏ పాత్రగా ఉండాలా అంటే వెండి పాత్రగా ఉండాలా. వెండి అంటే విమోచన, అంటే రక్షించబడిన వారు, పాపను కడగబడిన వారు. మన పాపం కడగాలి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుని మందిరికి వస్తే పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, యెహెజ్కేలు 24వ అధ్యాయము, యెహెజ్కేలు మస్తము, యెహెజ్కేలు 24వ అధ్యాయము 12వ వచనం. 12 పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకొనినను దాని విస్తారమైన మస్టు పోదాయను. మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయుము. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతుతయే. ఏమంట? నీకు కలిగిన అపవిత్రత అంటే మష్టము, అంటే వెండిలో ఉన్న ఆ మురికి తీసినట్టు ఉండాలి నువ్వు. అప్పుడే మెరుస్తావు వెండిలాగా, అప్పుడే నీ జీవితం మెరుస్తుంది. ఆ మురికితో కలిసి జీవిస్తే నువ్వు అందరినీ కూడా మెరువు. హల్లెలూయా. ఏది ధనమా, ఆస్తి, నీ జమీనా, లేదు ఏది నిన్ను కాపాడుతుంది? ఏది కూడా నిన్ను కాపాడుతుంది? ఒక్కడే నిన్ను కాపాడుతుంది, విమోచన, రక్షణ. హల్లెలూయా. చూడండి, ఆ మురికి ఉన్నంత వరకు నేను జీవితం మారుతుంది. దేవుడు కడగబడిన పాత్రను వాడుకుంటాడా? మురికి ఉన్న పాత్ర వాడుకుంటాడా? చెప్పండి. నోరు తెరవండి. కడగబడిన పాత్ర దేవుడు వాడుకుంటాడు. నువ్వు కూడా వంట చేసిన పాత్రని, రాత్రి చేసిన పాత్రని రాత్రి బిర్యానీ చేసి తినేసి పొద్దున అట్లా బిర్యానీ చేస్తావా? ఏం చేస్తావు? అది ఇది సోప్, ఏం సోప్? వీల్ సోప్. నన్ను తీసుకొచ్చి దాన్ని వేసి బాగా కడిగి మొహం కడుగుతాను దాన్ని. కొంతమంది అలవాటు ప్లేట్ కడిగినా, గుండా కడిగినా అలా మొహం చూసుకుంటున్నా, మొహం కనిపిస్తుంది. హల్లెలూయా. కడిగి అంత శుభ్రంగా వాడితే దేవుడు ఎలా వాడుకుంటాడు? దేవుడు ఎలా వాడుకుంటాడు? మురికి దాన్ని వాడుకుంటా, కడగబడిన వాడుకుంటాడా? మస్తం అంటే మురికి, అపవిత్రత. హల్లెలూయా. అందుకే ప్రియులారా, కడగబడిన పాత్రను దేవుడు వాడుకుంటాడు. ఒక పాత్ర, కొత్త పాత్ర ఉండాలి నువ్వు. మనకి కొత్త సంవత్సరం 2025కి వచ్చినాము, అలాగే మురికి పాత్ర ఉంటావా? చెప్పండి, అలా మురికి పాత్ర ఉంటావా? మీకే బోధించేది నా బీపీ ఎక్కువ 145 ఉంది. హల్లెలూయా. కొత్త పాత్రలో మనం దేవుడిది వాడుకుంటాడా? మురికి పాత్ర దేవుడు వాడుకుంటాడా? మరి నువ్వే అంతగా ఉంటే దేవుడు ఎలాగ ఉంటాడు? నిన్ను సృష్టించిన దేవుడు ఎలా ఉంటాడు? నీకింత జ్ఞానం ఉన్నా, ఇంత తెలివి ఉన్నా దేవుడు ఎలా ఉంటాడు? మురికిలో వాడుకుంటాడా? కానీ ఎప్పుడు వాడుకోడు.
హల్లెలూయా. చూడండి, కానావూరు పెళ్లిలో దేవుడు ఆ ద్రాక్షరసం అంతా చేదుగా ఉందంట. ఆయన ఏం చెప్తున్నాడు? వాటిలో నీటంతా పడదోయి అంటాడు. వాటి నీటంతా పడదోయి, మళ్ళా నీటిని నింపు అంటున్నాడు. మళ్ళీ నీరు నింపు అంటాడు. ఎందుకు? అట్లా నింపొచ్చు కదా, అవునా కదా? అట్లా నింపి అద్భుతం చేయొచ్చు కదా. ఎప్పుడు దేవుడు చేయడు, ఎప్పుడు దేవుడు చేయడు. పాతదన్నీ పడదోసి కొత్తగా నింపుతాడు. ఆమేన్. 2 తిమోతి 5వ అధ్యాయం 10వ వచనం. 2 తిమోతి 5వ అధ్యాయం 10వ వచనం. రత్నమ్మ అంటే చచ్చే పుస్తకాలు ఉంటుంది. ఈ కొంతమందికి మన పక్క ఈ కర్ణాటకలో ఈ విగ్రహాలు సవాళ్ళు ముక్కి శవం అయిపోతున్నారు చాలా మంది. అదేందుకు పంచుతున్నారు? డేట్ అయిపోయి చర్చకి రాకూడదు, నీరు పోయి చర్చకి రాకూడదు. మనసు శుద్ధిగా ఉండాలి, శరీరం కాదు. హృదయాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? హృదయం దేవుడు చూస్తాడు. అది అలవాటు. హిందూ గుళ్ళు ఆచరించారు. బాపు అని చెప్పిన లోపల రాకుండా అక్కడ బయట అట్లా అలవాటు అయిపోయింది. అది సవం కదా, అది సవం కదా. సవా దేవుడు శుభ్రవాది. నీ దేవుడు కబుర్చుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడు? కౌగిలింటి. కౌగిలి అంటే ప్రేమ. బావి. కబుర్చిదేమి? బావి. ప్రేమ. రా. వాడు చెడ్డ కుమారుడు తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. మళ్ళా వాడి వస్త్రం తిరిగి చినిగిపోయింది. వాడు తాగి విచరించి వాడి మీద దుర్వాసన. తండ్రి చూస్తారు పైనుంచి, నా కొడుకు వస్తా అన్నాడు. నువ్వు ఆడేమని చెప్పినాడా? నువ్వు ఆడే ఉండి రావద్దన్నాడా? దగ్గర రమ్మన్నాడా? వచ్చి కబుర్చుకొని మనం ముద్దు పెట్టి వస్త్రం మార్చి ఉంగరం వేసి చెప్పులేసినాడు. అది మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. 2 తిమోతి 5:17. ఎవరైనా క్రీస్తునందు ఉండిన ఎడలా 2 తిమోతి 5:17. 2 కొరింథీయులు 5:10. 2 కొరింథీయులు 5:17. ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడలా వారు నూతన సృష్టి, పాతవి గతించును. ఆమేన్. ఏమంట? ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడలా కొత్తవయ్యను, పాతవి గతించును. క్రీస్తునందు ఉన్నావా? నువ్వు యేసుని ఆరాధిస్తున్నావా? నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావా? కడగబడిన పాత్రగా ఉన్నావా? మళ్ళా మురికి అవ్వకూడదు, మళ్ళా బురదలో పోకూడదు. హల్లెలూయా. వాక్యం చెప్తే ప్రియులారా, ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించును. పాతవన్నీ గతించును అంటే పాతంతా వెళ్ళిపోయింది. ఆమీన్. ఆమీన్. పాత్రన్నీ పోయేసింది. నువ్వు కొత్త పాత్ర మనమే. హల్లెలూయా. నీవు విమోచించమన్న వారు, రక్షించమన్న వారు యేసు రక్తంతో కడగబడి నువ్వు పవిత్రంగా అయిపోయినావు. నువ్వు పవిత్రంగా ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే కడగబడిన పాత్ర దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. కొత్త పాత్ర. ఆమేన్. ఏ పాత్ర ఉన్నావు? కొత్త పాత్ర అయిపోయినావు. ఆయన మళ్ళా మురికి జ్ఞాపం చేసుకోడు. మురికిని మస్తుని మళ్ళీ జ్ఞాపం చేసుకోడు. కడిగేసినాడు కదా ఆయన నిన్ను కడిగేసినాడు. నువ్వు తాగబోతు ఉండొచ్చు, వ్యభిచారిగా ఉండొచ్చు, నువ్వు లోకలు ఉండొచ్చు, యామర్చాడు ఉండొచ్చు, అయోగ్యం చేస్తాడు ఉండొచ్చు, మళ్ళీ జ్ఞాపం చేసుకో. కడిగిన తర్వాత కొత్త పాత్ర అయిపోయాడు. దేవుడు నిన్ను వాడుకున్నాడు. దేవుడు వాడుకున్నాడు. కొత్త పాత్ర గతించిపోయింది. పాతదంతా నీలో ఉంటే మనం పాత పాత్ర కొత్త పాత్ర. చెప్పండి. పాత పాత్ర కొత్త పాత్ర. దేవుడు ఎలాంటి వాడుకుంటాడు చెప్పండి. మన పాత్రలు ఏమవ్వాలా? నువ్వు పాత పాత్రనే ఉండవు, ఇంకా సంఘంలో పాతలాగానే ఉండవు. అప్పుడు దేవునికి ఇష్టం ఉంటావా, సైతానికి ఇష్టం ఉంటావా?
చెప్పండి. హల్లెలూయా. కొత్త పాత్ర, కడగబడిన పాత్రను, మస్తుగా తీసిన వెండి పాత్రను దేవుడు వాడుకుంటాడు. ఆ పాత్ర పరలోకంలో ఉందంట. ఆమేన్. అది పరలోక పాత్ర, కడగబడిన పాత్ర, వెండి పాత్ర గొప్ప ఇంట్లో ఉంటుంది. గొప్ప ఇల్లు పరలోకం. హల్లెలూయా. చూడండి, కడగలేని పాత్ర, మస్తుతో ఉన్న పాత్ర మన ఇంట్లో ఉంటుంది. హల్లెలూయా. అందుకే ప్రియులారా చూడండి, మస్టు అంటే అపవిత్రత. ఏమంట? ఏం అపవిత్రత? యెహెజ్కేలు చెప్తున్నాను, అపవిత్రత. మస్టు అంటే అపవిత్రత. చూడండి, అపవిత్ర కార్యం నీలో ఉందా? యెషయా 6వ అధ్యాయం, యెషయా 6వ అధ్యాయం 1, 2, 3, 4. యెషయా. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు అది దేవాలయం, దేవుని మందిరంలో ప్రభు దర్శించినట్టు. సర్వలోకనాథుడు, సర్వ సృష్టికి మూలం, తండ్రి అయిన దేవుడు యెహోవా, ఆ ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, ఆ గొప్ప దైవత్వమైన దేవుడు దేవుని మధ్య దర్శనమిస్తున్నట్ట. యెషయా ప్రవక్తకి దర్శనం అంట. ఆయన వేసుకున్న చొక్కాయి, ఆయన వస్త్రము, అది దేవాలయం అంటుచుందన్న. దేవాలయం అంటే దేవాలయం అందరికీ ఆయన వస్త్రం ఇస్తారట. ఆయన వస్త్రాన్ని, పరిశుద్ధమైన వస్త్రాన్ని. ఏ వస్త్రాన్ని? పరిశుద్ధమైన వస్త్రాన్ని దేవుడు వాళ్ళందరికీ ఇస్తున్నాడంట వేసుకొని. యెషయా ఆ దర్శనం చూసి, నాకు కూడా వస్త్రం ఇవ్వండి ప్రభా, నాకు కూడా వస్త్రం ఇవ్వండి అంటే, అప్పుడు ఆయన మాట్లాడుతున్నా. చూడండి 3వ మాట. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని. చెప్పండి. ఏమంట? సర్వలోకము దేవుని మహిమతో నింపబడి ఉందంట. ఆమేన్. సర్వలోక నాథుడు, ఆయన మహిమ, దేవుడు, సకల దేవతలు ఆయనని పూజించారు. ఆయనని సకల దేవతలు, ఈ భూమి మీద సకల దేవతలు, అది దైవం నుండి వచ్చే గుర్తు శక్తులు ఏదైనా ఆయన. హల్లెలూయా. సర్వలోకు రారాజు, ఈ ప్రభు రారాజు దేవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆయన గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేయించి ఉంది. హల్లెలూయా. చేయించినప్పుడు వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను నేను అపవిత్రమైన ఏమంటున్నాడు? ఏమంటే ప్రియులారా, యెషయా ప్రవక్త యేసు గురించి ప్రవచనం రాశాడు. మనుష్య కుమారుని గురించి ప్రవచనం రాసిన వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా నేను అపవిత్రత కలిగిన వాడిని. ఏమంటున్నాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవారును. అపవిత్రమైన పెదవులు అంటే మస్తం అంటే ఏమి? అపవిత్రత. హల్లెలూయా. ఇప్పుడు యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? ఆయన సింహాసనం చూసి, ఆయన అత్యున్నత సింహాసనం దేవుని ప్రత్యక్షతో చూసి, ఆ మహిమల దేవుడు చూసి, దేవదూతను చూసి, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నా నాలుక పాపంతో ఉంది ప్రభువా, నా నాలుక పాపంతో ఉంది. ఎందుకు నాలుక పాపము? నాలుక మీద మురికిని పోతావు. నాలుక మీద మురికిని 10 సార్లు పోతావు, వాక్ అని. నాలుగు మీద మస్తం పోలేదు. హల్లెలూయా. నీ మాటలు మారలేదు. ఈ 4 శాపవచనాలు, ఈ 4లో దూషణ, ఈ 4లో అబద్ధము, ఈ 4లో మోసము, ఈ మస్తం పోవాలి. అప్పుడే వెండి మెరుస్తుంది. నీ జీవితం మెరియాలంటే, నీ జీవితం అలంకరంగా ఉండాలంటే, నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలంటే 4 మీద మంచి మాట ఉండాలి. ఆమేన్. దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నదించదును, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. కీర్తించే నాలుక ఉండాలి దేవుణ్ణి. నీ నాలుక ఎలా ఉండాలా? దేవుని కీర్తించే నాలుకగా ఉండాలా.
అబద్ధాలు ఉండకూడదు, మోసం ఉండకూడదు. హల్లెలూయా. అపవిత్రమైన పెదవులు కలిగి ఉండకూడదు. ఎవరు చెప్తున్నారు? ఒక ప్రవక్త యేసును చూసి ప్రవచనం మార్చిన యెషయా ప్రవక్తలు అన్నిట్లో పెద్ద ప్రవక్త. ఆ పెద్ద ప్రవక్త చెప్తున్నాడు యెషయా గురించి. యెషయా ప్రవక్త అంటాడు, అయ్యో నా నాలుక అపవిత్రంగా అమ్మాయిన పెదవులు కలిగి ఉన్నాను. నీ పెదవులు ఎలా ఉంది చెప్పండి, నీ పెదవులు ఎలా ఉంది? చాలా మంది సేవకులు మాట్లాడే మాట అంతా అబద్ధాలు. అందుకే మీ జీవితం అంతా అట్లనే ఉంది. మీ డెవలపే కాదు. నువ్వు దేవునితో సేవకులతో మాట్లాడితే నీవు సత్యంగా పలకాలి. అబద్ధం పలికినా అది గట్ట జరిగిపోతుంది. దేవుడు చెప్తున్నాడు, నా సేవకులు ముట్టిన చోట నా కన్నుగును ముట్టినట్టు అంటాడు. నా సేవకుడు ఎక్కడుంటా నేను అక్కడ ఉంటాను. సేవకుని దేవుడు ఎత్తుకుంటాడు, ఊరేగిస్తాడు. సేవకుని దేవుడు ఏం చేస్తాడు? ఎత్తుకుంటాడు, ఊరేగిస్తాడు. అంత ఇష్టమైనది. హల్లెలూయా. ఎందుకంటే వారి జీవితాలు మనకు సమర్పిస్తున్నారు కాబట్టి, వారి జీవితాలు దేవుడి కోసం అంగీకరిస్తారు కనుకని దేవుడు అలా సేవకుడు సంపాదన మీకు పైన సంపాదిస్తాను. నేను ఇంజనీర్, ల్యాప్టాప్ కంపెనీ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్. రోజుకి 4,000 సంపాదించాను. దేని కావాలి? హల్లెలూయా. ఇంజనీర్ పని చేస్తాను నేను. హల్లెలూయా. 100 మంది ట్యూషన్ చెప్తాను. 100 మంది పిల్లలు వచ్చారు. 4 టీచర్లు పనిచేస్తున్నాను నేను. హల్లెలూయా. ఎందుకు వచ్చినాను? డబ్బు సంపాదన కాదు, డబ్బు వెన్నతో పెట్టిన విద్య. హల్లెలూయా. మంచి బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు. డబ్బు సంపాదనకి రాలేదు, ఆత్మను సంపాదించాలి. హల్లెలూయా. డబ్బు బోర్డంత పని ఉంది, బోలంత పని ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నాలో నా మష్టమన్ని తీసి కడగబడిన పాత్రగా, వెండి పాత్రగా కనిపిస్తున్నా. ఆ అపవిత్రమైన పెదవులు మనలో దూషణ, మన శపించడము, మోసం చేయడము, ఇదన్నీ మన నాలుకలో ఉంటే యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చూస్తే, పాపము చేసే ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు పాపుల మనవి ఆలకింపడని, దేవుడు పాపుల మనవిని ఆలకించాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు పాపమని నాలుక ఘనమైన గురించి మాట్లాడాలి, కానీ ఘనమేది అంటే దేవుని వాక్యం ఘనం. దేవుని వాక్యం ఘనం. హల్లెలూయా. పాపం చేసే మనవిని దేవుడు వినడు. హల్లెలూయా. మన మీద మనమే మాడుకోవాలి. స్తోత్రం. దేవుడు అంటే స్తోత్రం ఉంది. ఏముంది చెప్పండి, ఏముంది చెప్పండి, ఏముంది? స్తోత్రం అంటే దేవుడు ఏం చెప్తాడు? సూత్రం ఒకటి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. పాపం అంటే నీ నాలుక ఘనం లేదు, నీ నాలుక ఘనహీనంగా ఉంది. హీనం. నీ నాలుక హీనంగా ఉంటే ప్రార్థన విన్నట్టు దేవుడు. మీరు అబద్ధం ఎక్కువ మారితే మీ ప్రార్థన జవాబే రాదు. దేనికి అబద్ధాలు చెప్పేవాళ్ళు నాలుక ఎన్నడూ కూడా దేవుడు వినడంట. ఇంకా మన కీర్తనలు 6వ అధ్యాయము 8వ వచనము, కీర్తన 97 10వ వచనము, కీర్తనలు 6వ అధ్యాయం 8వ వచనము, కీర్తన 97 10వ వచనము. చూడండి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపం చేయవాలారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. ఏమంట? పాపం చేయవాలారా నా యొద్ద నుండి తొలగిపోండి. హల్లెలూయా. చెప్తాను. పాపం చేయవాలారా నా యొద్ద నుండి తొలగిపోండి. దేవుడు పరిశుద్ధుడు. నీవు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. నువ్వు కడగబడినవే, రక్షించబడినవే, మస్తు తీసేస్తామనే, కానీ నీ నాలుగు అబద్ధం పోలేదే. నీ నాలుగు పవిత్రంగా ఉంటా, నీ పెదవులు పవిత్రంగా ఉంటా, నీ పెదవులు. హల్లెలూయా. నీ పెదవులు పవిత్రంగా ఉందా? యెషయా పవిత్రంగా, ప్రభా నా ప్రభా అపవిత్రమైన పెదవులు కలిగే వాళ్ళు ఉన్నాను ప్రభా. ఎందుకు? ఆయన పరిశుద్ధమైన వస్త్రం నాకు కావాలి, దేవుడు పరిశుద్ధం నాకు కావాలా. ఆయన సింహాసనం చూసి, ఆయన మహిమను చూసి, ఆ గొప్ప ఇంట్లో దర్శనము, ఆ ఇంట్లో దేవుడు గొప్పగా వెలిగించబడిన దేవుడు చూసి నా నాలుక అపవిత్రం ఉంది ప్రభా.
చెత్త మాటలు పలికేది, అబద్ధం ఆడేది, దూషించేది, యామార్చేది, మోసం చేసేది, అట్లాంటి ప్రార్థన దేవుడు వింటాడా? చెప్పండి. యేసయ్యా ఎవరు పిలిస్తే వస్తాడైనా? చెప్పండి, ఎవరు పిలిస్తే వస్తాడు? చెప్పండి, ఎవరు పిలిస్తే వస్తాడు? ఎవరి ప్రార్థన వింటాడు? ఎవరి స్మరణ వింటాడు? ఆయన అంటున్నాడు, పాపను మనవి నేను ఆలకించను అంటున్నాడు. పాపను చేసే మనవి నేను ఆలకించను. ఎవరి మనవి వింటాడు? ఎవరి ప్రార్థన వింటాడు అంటే పరిశుద్ధ ప్రార్థన దేవుడు వింటాడు. పరిశుద్ధ ప్రార్థన. నీ నాలుక ఘనంగా ఉండాలి. నీ నాలుక మస్తుతో ఉండకూడదు. నీ నాలుక మురికితో ఉండకూడదు. నీ నాలుక అపవిత్రమైన పెదలతో ఉండకూడదు. పరిశుద్ధమైన జీవితం ఉండాలి. పరిశుద్ధమైన జీవితం. మీరు దేవునికి మీరు పాపం చేస్తే మీకు శిక్ష ఏముండదు. మీరు పాపం చేస్తే మీకు శిక్ష ఏముండదు. మీకు పోను మీకు సినిమా కనిపిస్తాయి. పోను ఇంటికి హాస్పిటల్కి తిరిగి అట్లా తిరిగి చచ్చిపోతారు. నా అనుభూతి ఎంతో మంది చూస్తారు. హల్లెలూయా. వెంటనే కత్తి పెట్టాడు. వెంటనే తీసుకువచ్చి సౌండ్ తీసి పెట్టాడు. గిల్లి వదిలేస్తాడు. హల్లెలూయా. హిజ్కియా రాజుని వీపులో గడ్డ వస్తే, క్యాన్సర్ వస్తే చూడండి, ఆ క్యాన్సర్ను బాగా చేసినాడు. బాగా చేసిన తర్వాత 2 అడుగులు ముందు వేయాలి. 2 అడుగులు దేవుని పరిగెత్తాలి. నువ్వు దేవుని పరిగెత్తాలి. 2 అడుగులు నీ సొంత ఆలోచన, నీ సొంత బుద్ధి వెనకపోయినా అంటే చచ్చిపోయినా తీసుకెళ్ళచ్చు. ఆయుష్ని పెంచినాడు దేవుడు. ఆయుష్ని పెంచి 15 సంవత్సరాలు పెంచినాడు దేవుడు. ఆయుష్ని పెంచినాడు. ఎందుకు? పరిగెత్తలేదు. దేవుని విశ్వసించలే, దేవుని నమ్మలే, వెనక్కేసాడు 2 అడుగులు. అందుకు హిజ్కియా మరణించాడు. హల్లెలూయా. దేవుడు జీవం కలిగిన వాడు. 100 మంది వచ్చామో 1000 మంది వచ్చామో మనుషులు చూడాలి. మీరు చూడండి, ఐగుప్తు నుంచి కనాన్ దేశానికి 32 లక్షల మంది. ఎంతమంది? 32 లక్షల మంది విమోచించబడిన వారు, గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వారు, సముద్రం 2 పాలు చేసి నడిచిన వారు, యోర్దాను 2 పాలు చేసి అందులో నడిచిన వారు, ఎరికొకరు కూల్చిన వారు. వారు ప్రార్థన చేసి ఆకాశం నుంచి మన్నాను కురిచింది, ఆకాశం నుంచి మాంతాలు కురిచింది, వాళ్ళు బండలోంచి నీళ్లు తెప్పించారు. అంత అద్భుతాలు చూసిన పెద్దలు ఇద్దరైపోయారు. ఎవరైపోయారు వాళ్ళు? కాలేబును. ఎంతమంది ఏడిపోయినారు? మిగతా 32 లక్షల మంది ఏడిపోయినారు. మిగతామంది ఆ రోజు పిత్తలంతా రాలిపోయినారు. చెట్లు ఆకులు వదులుతుంది. ఆకులు ఎట్లా రాలుతాయి? చెట్లు ఆకులు ఎట్లా రాలిపోయింది? అట్లా రాలిపోయింది. హల్లెలూయా. క్షమిస్తాను కదా దేవుడు. క్షమిస్తాను బాబా. హల్లెలూయా. 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 కనుక పాపల మనవి దేవుడు ఆలకించాడు. నీవు అబద్ధం ఆడితే దేవుడు పరిశుద్ధుడు కానీ ఎన్నడూ కూడా ఆయన అపవిత్రమైన పదవులు కలిగిన వాడు కాదు. ఆయన పరిశుద్ధుడు. దూతలు ఎలా ఆరాధిస్తారు ఆయన్ని? పరిశుద్ధుడు. వేలాది దూతలు, మహాగణుడు పరిశుద్ధుని ఆయన ఆరాధిస్తారంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నీ దేవుడు. ఆమేన్. ఆయన అబద్ధమైన దేవుడు. అందుకే పాపం చేయవలారా నా ఇద్దరిని తొలగిపోండి. కీర్తన 97:10. యెహోవాను ప్రేమించే వాళ్ళారా చెడుతనమును అసహించుకోవాలి. నువ్వు అసహించుకోవాలా? అబద్ధమా? అయ్యో నేను అబద్ధం ఆడను. దూషణనా? అమ్మా దూషించను నేను. హల్లెలూయా. చట్టమాటను పలకను. అమ్మా నా దేవుడు ఆలకిస్తున్నాడు, నా దేవుడు నేను చూస్తున్నా. ఆ భయం నేను కలగాలి. దేవుని భయం నీలో ఎప్పుడు కలుగుతుందో నీకు రక్షణ వచ్చేస్తుంది. నీ చుట్టూ కంచె ఉంటుంది. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, పాపల మనవి దేవుడు ఆలకించిన కారణం అంటే నీ మనస్సు నాలుక ఒకటి.
హల్లెలూయా. నీ మనసులో ఉన్న అపవిత్రత మస్తం ఉంది, నీ మనసులో ఏముంది, అది కడగబడిన పాత్ర కాదు, అది మురికి పాత్ర. అంత దేవుడు వస్తాడా? దేవుడు వస్తాడు? చెప్పండి. కడగబడిన పాత్ర దేవుడు వస్తాడు, కొత్త పాత్ర దేవుడు వాడుకుంటాడు. ఆ మురికిలో ఉన్న మురికిలో బురదలోకి రాడు దేవుడు. మస్తం ఉన్న చోట దేవుడు రాడు. అది మెరిలేదు ఆయనకి, అది అలంకరించలేదు, అది నాకు అవసరం లేదు అంటాడు దేవుడు. ఆ మస్తంతోనే ఉంది. మస్తము అంటే అపవిత్రత. అపవిత్ర కారణం అంటే నా నాలుక అపవిత్రంగా ఉందని యెషయా చెప్తున్నాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడు చెడ్డ మాటలు పలుకుతారో, మీరు ఎప్పుడు దూషిస్తారో, మీరు ఎప్పుడు అబద్ధం ఆడతారో, ఈ నాలుక ఉంటే దేవుడు విన్నాడు ఆ ప్రార్థన. మీరు మీరే ఊహించుకోవాలా, మీరు మీరే ఊరుకోవాలా, మీరు మీరే పాటలు పాడుకోవాలా. హల్లెలూయా. యథార్థం ఉండు, దేవునికి యథార్థం ఉండు. ఒక్క సెకండ్, 2 గంటలకి ప్రార్థన అవసరం ఉందా? 2 గంటల ప్రార్థన అవసరం ఉందా? ఒక్క సెకండ్ దేవుని తలుచుకున్నా ముందు వాడిపోతుంది. యథార్థం దేవునికి నటించదు. దేవునికి నటన ఇష్టం ఉండదు. 1 కొరింథీయులు 7:30 చెప్తుంది, నటన కట్టించము. 1 కొరింథీయులు 7:31, త్వరగా 1 కొరింథీయులు 7:31. 1 కొరింథీయులు 7:30. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించినట్లు మితముగా ఉండు, అమితముగా వద్దు. మితముగా ఉండు. లోకమును అనుభవించేవారు మితముగా ఉండు. ఈ లోక నటన గతిస్తుంది, లోక వేషం గతిస్తుంది. ఈ లోకపు నటన ఈ లోక దేవుని నటన పని చెయ్యదు. దేవుని నటన పని చెయ్యదు. నీ పాపను చేసి వచ్చిన మనవిని ఆయన ఆలకించడు. పాపం చేయవలరా, నా ఇంతను తొలగిపోండి. యెహోవాను ప్రేమించే దేవుని ప్రేమించవలరా, చెడుతను అసహించుకో. చెడుతను అసహించుకో. ఆమేన్. కీర్తన 66:18. కీర్తనలు 66:18. నా హృదయములో నేను పాపమును 17:18. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండేను. ఆమేన్. కీర్తనలు ఏం చెప్తున్నాడు? దావీదు చెప్తున్నాడు, అప్పుడే మొరపెట్టుని నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండింది. అంటే ఏమి అర్థము? నా నాలుక పరిశుద్ధం ఉంది. నా నాలుక పరిశుద్ధం ఉంది. హల్లెలూయా. 18 ఏమంటున్నాడు? నా హృదయములో నేను పాపమును చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. వినడు దేవుడు, వినడు. దేవుడు విననే వినడు. మీరు చిన్న మిస్టేక్ చేసినా, మీరు పెద్ద మిస్టేక్ చేసినా, మీరు పాపం చేసినా, మీరు మోసం చేసినా, దూషించినా, అబద్ధం చేసినా ప్రార్థన జవాబు రాదు. ఆమేన్. రాదు ప్రార్థన. దాని కింద చేసాడు, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించిన కారణం ఏమి అంటే 10 చెప్తున్నాడు, నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండను. పవిత్రమైన కీర్తన అంటే దేవుని వాక్యము నా నోట ఉందని 10 చెప్తున్నాడు దావీదు. శ్రేష్టమైన కీర్తన. ఆమేన్. అంటే అపవిత్రం చేసేది ఏంటి? అపవిత్రమైన కళ్ళు ఉండకూడదు నీలోకి. నీ చూపులు అపవిత్రత ఉండకూడదు. నీ మనసు అపవిత్రత ఉండకూడదు. అది మస్తంతో సమానం. నీ ఆలోచన అపవిత్రత ఉండకూడదు. నీ ఆలోచన అపవిత్రత ఉండకూడదు. నీ నాలుక అపవిత్రం. ఇది నిన్ను పులిసిన పిండి కొంచెమే, పులిసిన పిండి కొంచెమే మొత్తంతా నీ జీవితం పాడు చేసేస్తుంది. ఆమేన్. ఎందుకంటే మీరు ప్రభు దగ్గరికి వచ్చి ఆటలాడుతండి. ప్రభు దగ్గరికి వచ్చి మీరు ఇక్కడ నటన చేస్తే మీరు మీరే మోసపోతారు. ఆమేన్. మీరు మీరే తవ్వుకుంటున్నారు. హల్లెలూయా. మీరు మీరే తవ్వుకుంటారు. మీరు పోవడానికి తవ్వుకుంటున్నారు అని అర్థం. మీరు నటన చేస్తే మీరు తవ్వుకుంటున్నారు. బాగానే ఉంటుంది. దొంగలు దిగితే తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు యథార్థవంతునికి దేవుడు తోడుగా ఉండును బైబిల్ చెప్తుంది. యథార్థవంతునికి. ఆమేన్. ఎందుకంటే ఎప్పుడైనా నీ నాలుక శ్రేష్టం ఉండాలా, నీ నాలుక హీనంగా ఉండకూడదు. నీ నాలుక ఘనంగా ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు దాస్తే దేవుడు చూడతారు. చెప్పండి, మీరు దాస్తే దేవుడు తెలియదు. ఆయన మట్టి తీసి నీ కాళ్ళు, నీ కళ్ళు, నీకు నాలుగా, నీ చేతులు పొడుగా, నీ చేతులు తక్కువగా నేను ఆయన చేసిన వాడు. నీకు అవయాలు పెట్టినాడు. నీకు చెవులతో సహా కూడా ఆయన రెడీ చేసినాడు. డాక్టర్ తెలియదు, నరాలు ఎంత ఉందని డాక్టర్ తెలియదు.
సృష్టికర్తన దేవుడు యెహోవా, సర్వలోక నాథుడు, సర్వలోక నాథుడైన ఆమేన్. నేను తప్ప వేరొక దేవునికి ఉండకూడదు. రోషుడైన వాడు, రోషణ కలిగిన దేవుడైన ఉన్నవాడు నేనే, అనువాడు నేనే. అంత గొప్ప దేవుడైన, అంత మహాన్ మగ తండ్రి, ఆ గొప్ప దేవుడు చెప్తున్న పిల్లరా, అపవిత్రమైన పెదలు కలిగి ఉన్నాను ప్రభా. యెషయా ప్రవక్త చెప్తాడు, అపవిత్రం ఉన్నాను ప్రభా. ఎందుకు అపవిత్రత? ఎందుకు అపవిత్రమైన పెదలు కలిగిన అంటే మనకు తెలియకుండా అబద్ధాలు మాట్లాడుతున్నాం, మోసం చేస్తున్నాం. సేవకుని మీరు మోసం చేస్తున్నారు, దేవునితో మోసం చేస్తారు. లెక్క అది. మీ ఆహారం మట్టి పాలైపోతుంది, తెలియదు అది. అపోస్తలుల 5వ అధ్యాయం చెప్తుంది. 5వ అధ్యాయం చూడండి. అననీయ సుప్పేరా వారు ఆస్తులు అమ్మారు, వారి ధనమే, వారి డబ్బే. ఆదిమ సంఘములో అపోస్తలుల కార్యములు ఉన్నప్పుడు దేవుని మందిరం కట్టడానికి వారు ఆస్తులు అమ్మి వారికి ఇచ్చిన ధనాన్ని తీసుకొని అపోస్తలుల పాదాలు పెట్టారు. అయ్యా, మందిరం కట్టడానికి మేము డబ్బులు ఇస్తున్నాం, ఇంత మా డబ్బు ఇంత. ఇంటికి అమ్మారా? మీరు ఇంటికి అమ్మినారా? అవును, మేము ఇంటికి అమ్మాము. వారు ధనమే, అయ్యా మేము కొంచెం అమ్మాము, కొంచెం ఎత్తి పెట్టాము, కొంచెం దేవునికి ఇస్తున్నాము, కొంత డబ్బు మాది, కొంత దేవునికి ఇస్తాము, అవసరం నిమిత్తం, మా కుమారుడు అవసరం, మా కుమార్తె అవసరం నిమిత్తం, మా పిల్లల నిమిత్తము కొంచెం డబ్బు ధనం తీసి పెట్టినాం సార్, కొంచెం ధనం మేము ఇస్తున్నాము అని వాళ్ళు పాలన ఉంటే వాళ్ళు బ్రతికి ఉంటారు. వాళ్ళు అక్కడే చనిపోయారంట, అక్కడే. ఎందుకు? వాళ్ళ నాలుక పరిశుద్ధం లేదు. ఈ రోజుల్లో నీవు అబద్ధం ఆడితే ఏమవుతుందంటే నీ మనస్సాక్షి చచ్చిపోతుంది, నీ ప్రార్థన చచ్చిపోతుంది, నీ విశ్వాసం చచ్చిపోతుంది. హల్లెలూయా. నీ విశ్వాసం చచ్చిపోతుంది, నీ నమ్మకం చచ్చిపోతుంది, నీ ప్రార్థన జీవింప ప్రార్థన, నీ ప్రార్థన దేవుడు ఆలకించే ప్రార్థన, ఈ ప్రార్థన సారం లెక్క చచ్చిపోతుంది. ఎందుకంటే ఆయన చెప్తున్న ప్రియులారా, పాపల మనకు దేవుడు ఆలకించడు. పాపముతో పాపలను ఆరాధిస్తే దేవుడు వినడు. పరిశుద్ధులు పరిశుద్ధ దేవుని ఆరాధిస్తారు. అవునా కాదా? అవునా కాదా? చెప్పండి. పరిశుద్ధులు ఆరాధిస్తారు. హల్లెలూయా. పాపను ఆరాధిస్తే దేవుడు ఉంటాడా? నటించేవాళ్ళు దేవునితో ఆరాధిస్తాడా? అంత ఘనమైపోతాడు ఆయన. లోకల మనిషితో నువ్వు ఆహా ఓహో నువ్వు కాకి చెట్టు, రాగి చెట్టు, ముని చెట్టు, మునగాకు అని చెప్తే అవునా కదా? ఇక చెప్తా అమ్మ అన్న మీరు ఎంత అందంగా మీరు ఎంత బాగున్నా అంటే ఆయన వంగిపోడు. హల్లెలూయా. ఆయన వంగడు. అతను వంగే దేవుడు కాదు. సకల దేవతలు ఆయన ఆరాధించారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు గొప్పవాడు. మస్తము తీసిన ఎడల అది వెండి పాత్రగా కనబడను. మస్తం తీసేయి. నీ జీవితం దేవునికి ఇష్టమైన కార్యం తీసేయి. దేవుడికి పవిత్రమైన ప్రయత్నించు. ఈ 2020లో ప్రవేశించాం. ప్రభా, నేను పవిత్రంగా జీవించాలి ప్రభా. వేసుకో. యోబు అంటున్నాడు చూడమ్మా, యోబు గ్రంథం. దేవునితో ప్రతిష్ఠ చేస్తున్నాడు యోబులో 33వ అధ్యాయం. యోబు గ్రంథం 31 చూడండి. 31:2 చదువు. ఏమంటున్నాడు చూడండి. నిబంధన దేవుడి దగ్గర ప్రమాణం చేస్తే ఒక నిబంధన కలిగి ఉండాలా. దేవుడు రక్షించేవాడు, శిక్షించేవాడు. ఆయన నీకోసం ప్రాణం పెట్టినవాడు, ప్రాణం తీసేప్పుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సౌలుని విడిపించి అభిషేకించాడు దేవుడే. ఆ అభిషేకించి సౌలు మీదకి దురాత్మ పంపించింది ఆయన. హల్లెలూయా. సౌలు తలను తెగనెట్టడానికి కూడా దేవుడే అనుమతించాడు. హల్లెలూయా. ఒక నిబంధన కలిగి ఉన్నావు దేవుని దగ్గర. నువ్వు ఫస్ట్ లో చేసిన నిబంధన, నువ్వు దేవుడు చేసిన ప్రామిస్, వాటిని భయముతో ఆ ప్రతిష్టను నిలిస్తే దేవుడిని నేర్చిస్తాను, నీతో వస్తాడు. యోగవంతులు చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుంది. ఎవరితో నిబంధన? నా కన్నులతో. ఎవరితో? నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటే. ఏం నిబంధన చేసుకుంటా ఆయన అంటే,
కన్యకను నేను ఎలాగ చూచేదాను? యోబంతుడు, యోగు ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు. నా కన్నులతో కన్యకను నేను చూస్తే కన్యకను నేను ఎలాగ చూచేదాన్ని? నేను దేవుని చూడాలి, దేవుని వాక్యను చూడాలి, ఆయన ఆరాధించాలి, ఆయన సింహాసనం చూడాలి. ఆయనకి ఆశ. కన్యకను చూస్తున్నా. నా కన్నులో చూడండి, కీర్తనగా చెప్తున్నాడు, కొవ్వు చేత వారి కన్నులు మరకలే ఉన్నదంట. కొవ్వు చేత 73 కీర్తన ఉందన్నమాట. కొవ్వు చేత వారి కన్నులు మరకలై ఉన్నవి. చెత్తండి 73:9-11 చూడండి. చదువు. ఎన్ని 73:7. క్రొవ్వు చేత ఏమంట? దేని చేత మరకలేదంట? నన్ను చూడండి, దేని చేత అంట? క్రొవ్వు చేత వారి కన్నులు మరకలేదు. ఇప్పుడు క్రొవ్వు చేత నింపబడితే నీకు పరిశుద్ధి తెలుస్తుందా? దేవుని చూడగలుగుతావా? హల్లెలూయా, హల్లెలూయా. ఓర్వలేని చూపులు అంటది, ఈర్ష్య చూపులు, అసివ చూపులు, కామక్రమం కలిగిన చూపులు. అంటే కొవ్వు చేత నింపబడిన కన్నులు. నా కన్నులు నేను నిబంధన చేసుకుంటాను. నా కన్ను కొత్త నిబంధన నేను సెలవు వేసుకుంటా. ఏసు రక్తంతో ముద్రిస్తున్నాను. నేను కన్నికొని చూడను. ఒక అమ్మాయిని వివాహంతో చూడను, ఒక అబ్బాయిని వివాహంతో చూడను. నువ్వు సెలవు వేసుకోవాలా? హల్లెలూయా. ఇది అపవిత్రమైన సూచన. ఇది మస్టంతో సమానం. మస్టం అంటే అపవిత్రత. హల్లెలూయా. మురికి, పాపము. ఇదన్నీ ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడా? దేవుడు నిన్ను ఇష్టపడతాడా? ఎట్లాంటి నాలుక ఉండాలా? ఇర్మియా 15వ అధ్యాయం. ఇర్మియా 15వ అధ్యాయం 19వ వచనం. ఎట్లాంటి నాలుక ఉండాలా? ఘనంగా ఉండాలా? హీనంగా ఉండాలన్నా? చదువు. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, దేవుడు అంటే నీవు నా తట్టు తిరిగిన ఎడల ఏ వైపు తిరగాల? పరిశుద్ధ వైపు తిరగాల. ఆమేన్. పరిశుద్ధ వైపు దేవుని పరిపాలన మనం కూర్చోపెట్టి మీకు వాక్యం చెప్పి మీకు అన్నాలు పెట్టి మీకు పంపిస్తే ప్రార్థన చేస్తాను. మేము బాగుంది అనుకుంటున్నారా? నేను అలంకరిస్తున్నాను. ఎక్కడికి? నీ ప్రియుడు ధవల వర్ణుడు, లోక కళ్యాణం ఉంది. ఇదన్నీ ఎందుకు ఆయుధపరుస్తున్నాడు? లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం. సర్వలోకనాథ కుమారుడు, రారాజు యేసుక్రీస్తు పెళ్లి కుమారుడైన ఆయన కోసము ఇదంతా దేవుడు చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. అందుకు నేను అలంకరిస్తున్నాను, నేను అందంగా రెడీ చేస్తున్నాను. మురికిలోంచి మస్టం నుంచి తీసి నేను వెండిగా చేస్తున్నాను. వెండిగా అంటే నేను ఆ మురికిలో ఉంటాను అంటే నరకానికి పోతాను. హల్లెలూయా. మీరు ఏది ఉంటున్నా ఈ శ్వాస ఉన్నంత వరకు వాడతాను. ఈ శ్వాస పోతే ఏం ఆడలేదు. హల్లెలూయా. గాలి టైర్లో గాలి ఉన్నంతగా బండి నడుస్తుంది. టైర్లో గాలి తీస్తే బండి నడుస్తుందా? నడవదు. మీరు అంత చేసినా నడవదు. హల్లెలూయా. ఆ బండి గాలి కొట్టుకోవచ్చు, ఈ బండి గాలి కొట్టలేదు. కొడతామా? గ్యాస్ కొట్టవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. నీవు నా సన్నిధి నిలుచుకునే భాగ్యం నీకు ఇచ్చాడు. ఎట్లాంటి భాగ్యం అంట? మీరంతా ఎలాంటి భాగ్యం ఇచ్చారు దేవుడు? నేను భయంకరంగా తాగుతుంటాను, రహస్య తాగుతుంటాను, ఇచ్చాను. దేవుడు ఎంత అవకాశం ఇచ్చారు? బోధించే వాక్యం ఇచ్చారు, అభిషేకించి వరం, కృపావరం ఇచ్చి, ప్రవచన వరం ఇచ్చి, దయ్యం మీద అధికారం ఇచ్చి, అంత అలంకరించి నన్ను దేవుడిని అలంకరించి ఇట్లా మందిరం నుంచుకునే భాగ్యం దేవుడు ఇచ్చాడు. మనిషి ఇవ్వలే, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇవ్వలే,
దేవుడు సర్వలోకనాథుడు. ఆమేన్. సర్వలోకనాథుడు, అత్యున్నత సింహాసనమైన ఆసీనున్న దేవుడు ఆ కృప ఇచ్చాడు. ఒక మోడీ దయ్యం తరలేడు. నన్ను చూస్తే పడిపోతుంది కింద, నా మొహం చూసి 2 సెకండ్లు చూస్తే పడిపోతుంది కింద. నాలో ఉన్న దేవుడు చూస్తే ఆమేన్. మోడీ చూస్తే పడి 20 ఎన్నో చూసినా కూడా మరి బాహిను మరి బాను ఎందుకు హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. నీ ఆయన సన్నిధిలో నిలుచుకునే భాగ్యం నీకు ఇచ్చాడు దేవుడు. నిలుచుకునే ఉన్నావు. నీ చూపులు, నీ మాటలు, నీ నాలుక మోసం, కలగం, అపవిత్రత కలిగి ఉన్నావు, మస్తుతో ఉన్నావు. అందుకే మెరలేదు జీవితాలు. ఆ మొహాలు చూస్తే మెరిచిపోలేదు. పరిశుద్ధం మెరవలేదు. అపవిత్రత పాపతో ఉన్నావు. అందుకే పరిశుద్ధమైన జీవితం. అందుకే ఇలాగున్నాం. ఇలాగ మనం కారణం అంటే నువ్వు వెండిలాగా మెరిసిపోలేదు. వెండిలాగా మెరిసిపోలేదు. హల్లెలూయా. వెండిలా మెరిస్తే దేవుడిని వాడుకుంటారు. ఆత్మ వస్తుంది మీ మీదకి. దేవుని ఆత్మ అభిషేకం రావాలంటే దేవునికి భయపడాలా. దేవుని భయంకరమైన జీవితం అనుకుంటారా. ఆయన నిలుచుకునే భాగ్యం నీకు ఇచ్చాడు. ఎక్కడో తిరుగుతున్నాం, ఎక్కడ కూడా తిరిగినా, సవాళ్ళ ముక్కినాం, ఆడ ముక్కినా, రాళ్ళ ముక్కినా, చెట్లు ముక్కినా, ఆ గుడి ఈ గుడి, ఆడ సచ్చినాం, విడి సచ్చినాం, నేను పట్టుకున్న దయ్యం పోలే. దేవుడు విడిపించి తీసుకొచ్చి నిలుచుకుని ఇక్కడ నిలుచుకునే భాగ్యము మనకి దేవుడు ఇచ్చాడు. ఎంత గొప్పదో చూడండి. అవునా కాదా? వీటిని చూసుకుని మీరు ఇంకో మూర్తిని ఇంకో చెప్తున్నాం. ఈ వస్తువులను బాగా చూసుకోండి. దేవుని వస్తువులు కరెక్ట్గా చూడండి. ఈ దేవుని వస్తువులు మనకు అపవిత్రం అవుతే దేవుడు మనం పోలేస్తారు కేర్లెస్గా. దానికి మనం క్రమశిక్షణగా చూస్తే వాడు సార్ ఇది నా సిలిం పెట్టేది సార్ అన్న. ఇదేం సార్ సిలిం పెట్టేసింది? ఇది లేదు, మంచి ఎక్కువైపోయింది, ఇది వాడలేదు, 6 నెలలు వాళ్ళు అట్లా పక్కన పెట్టేస్తుంది. చర్చలో సిలిం పెట్టినా సార్ అన్న. హల్లెలూయా. చూడండి, మోషే ప్రత్యక్ష గుడారం వస్తువులంతా కాపాడుతాడు భద్రంగా. ఒక చేతి మనకు అప్పగిస్తాడంటే దేవుడు మనకి ఇచ్చిన పని అది. దేవుడు మనకి ఇచ్చిన పని. వాటిని పవిత్రంగా చూసుకోవాలి. నువ్వు ఎప్పుడు దాన్ని పవిత్రంగా చూసుకుంటావో దేవుడు నిన్ను పవిత్రంగా చూస్తాడు. నేను కాపాడుతాడు. వాటిని మనం ఎప్పుడు కాలేస్తానో దేవుడు కాలేసి వదిలేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నిలుచుకునే భాగ్యం, సంఘంలో నిలుచుకునే భాగ్యం దేవుడిస్తే, ఒక స్థానం దేవుడిస్తాడు. అంటే సంఘం పెద్ద అంటే వయసులో పెద్ద కాదు, ధనంలో పెద్ద కాదు, ఆస్తులు పెద్ద కాదు, వాక్యం పెద్దగా ఉన్న సంఘం పెద్దగా అప్పచెప్తాడు దేవుడు. వాక్యం తెలియాలి. హల్లెలూయా. వాక్యం ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు తెలుసుమని సంఘాన్ని దేవుడు అప్పచెప్తాడు. హల్లెలూయా. అప్పుడు వారిని ఒక దేవుడు ఒక స్తంభంగా నిలుత ప్రకారంగా చెప్తాడు. వారిని ఒక స్తంభము. ఏ స్తంభం? స్తంభం ఒకరు మోస్తారు, నలుగురు మోస్తారా? చెప్పండి. నలుగురు మొయ్యాలి. ఇప్పుడు ఇది షీట్ ఎవరు మోస్తున్నారు? స్తంభాలు మోస్తారు. ఎన్ని స్తంభాలు? 1 2 3 4. ఇది నేను మొయ్యాలి, నాకు జీతం ఎవరు ఇస్తారు? నాకెవరు ఇస్తారు జీతం? నాకేమి ఇస్తున్నారా? చెప్పు, నాకేమి ఇస్తున్నారా? నేను పోయిన నెల మీకు నేను బాధ చెప్తున్నా. మీరు ఇష్టంగా కొంటారు కానీ 6 సార్లు వచ్చిన పోయిన నెల, 6 సార్లు వచ్చిన డిసెంబర్ నెల 6 సార్లు రావాలి. ఎంత అవుతుంది మూర్తి? ఎంత చెప్పు. 6 సార్లు రావాలి ఎంత అవుతుంది? నీ కారు ఉంది కాబట్టి అడుగుతుంది. ఎంత అవుతుంది? 9,000 అవుతుంది. ఇది ఎవరు ఇస్తారు? సర్వలోకనాథుడు. చెప్పండి తట్టు దేవుని స్తుతి. ఆమేన్ ఆమేన్. నేను ఇంట్లో ఉండొచ్చు, లేదు, భారం, ఆత్మను సంపాదించాలా, ఏమి ఉపదేశించాలా, ఏమి చెప్పాలా, ఏమి చెప్పాలి దేవునితో రాత్రి కనిపెట్టి పొద్దునిచ్చా. నా ఇష్టంగా చెప్పకూడదు వచ్చాడు, ఏదోని వచ్చి నీకు ఊహించుకొని నేను చెప్పకూడదు. వచ్చి చెప్తే ఆయన చేస్తాను, గటౌట్ అంటాడు. దేవుని అడిగి చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సంఘ సన్నిధిలో నిలుచుకునే భాగ్యం ఇచ్చాడు. ఆయన భాగ్యం. ఆయన సంఘంలో ఉన్నాము, చర్చిలో ఉన్నాము. సంఘం అంటే బిల్డింగ్ కాదు, మనమే సంఘం. హల్లెలూయా. ఈ సంఘంలో ఉన్నంత వరకు నీకు ఏది కూడా జరగదు. నీ మనసు పక్కపోయింది, నువ్వు జరిగిపోతావు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చూడండి, చదువు నెక్స్ట్ లైన్.
సంఘంలో ఉంటే నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. ఏది నీచమో ఏది ఘనమో నీవు గుర్తుపెట్టుకోవాలా. నువ్వేం మాట్లాడాలా, నీకు తెలుసా ఘనం మీద నీచం మీద తెలుసా? విషయం అంటున్నాడు అపవిత్రమైన పదం. ఆయన తెలిసిపోయింది, నా నాలుక నీచిగా ఉంది, దేవుని మాట వినలేము. ఆ మంట నాకు కావాలి, ఆ మండుతున్న మంట నాకు కావాలి ప్రభా, ఆ పరిస్థితి నాకు కావాలి ప్రభా, ఆ వరం నాకు కావాలి, ఆ అధికారం నాకు కావాలి అంటే మంటగా ఉండాలి, ఘనంగా ఉండాలి. నాలుక ఘనాన్ని గురించి మాట్లాడాలి. ఘనం ఏది? సోదరులు మాట్లాడతావా? చెప్పండి, సోదరులు మాట్లాడతావా? నీ గురించి ఒప్పించుకుంటావా? చెప్పండి. ఘనం ఎవరు? వేలాదిలో మహాగణుడు యేసుక్రీస్తు. మరణం జయించాడు, పాపం జయించాడు, శ్రమ జయించాడు, దురాత్మ జయించాడు. ఆయన తన యవ్వన కాలంలో శరీరాన్ని 30 సంవత్సరాలు తన శరీరాన్ని ఆయన జయించాడు. నువ్వు జయిస్తున్నావు శరీరాన్ని? నువ్వు జయిస్తున్నావా? నీ శరీరం పరిశుద్ధం ఉందా? నీ చూపులు పరిశుద్ధం ఉందా? నీ నాలుగు పరిశుద్ధం ఉందా? చెప్పండి. జాగ్రత్త కలిగి ఉన్నా. జాగ్రత్త అంటే జాగ్రత్తనే పోయేది. జాగ్రమ్మా అర్థంకే అలా జాగ్రత్త కొంచెం అలా రంగిన పిల్లలు ఆడతారు, రంగిన ఆట ఆడతారు, పైన ఎక్కి ఉస్సరి కిందకి జాగ్రత్తము. శరీరంలో జాగ్రత్త, కొంతమంది మనసులో జారిపోతారు. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎటో సైతాన్ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. సైతాన్ ఆకర్షిస్తుంది. రాయ ఈ పండు తిని బాగుంది, నేను బాగున్నా, నా కళ్ళు బాగా కనిపిస్తుంది, నేను అంత అందంగా చూడు, నా మొహం ఎంత మెరిసి, ఈ పండు తిని నువ్వు కూడా బాగా మెరుస్తావే, నీ కళ్ళు బాగా తినింది హల్లెలూయా. తినింది. అప్పుడు తెలిసిన కష్టం, శ్రమ, ముందు గడ్డి, ఆకలి కేకులు, హల్లెలూయా, దుఃఖము, హల్లెలూయా. ఏదో తోటలో అంత అలంకరించి పడ్డారు, హల్లెలూయా, అంత అలంకరించి పడ్డారు ఏదో తోటలో. సైతాన్ మాట వినింది, అవ్వ తన జీవితం బ్రతకంత నాశనం చేసుకుంది, అది హీనమైన. హల్లెలూయా. ఈరోజు వాక్యమిత్రం ప్రియులారా, మస్తం ఉందా? వాటిని తీసిన ఎడలా నిన్న దేవుడు కొత్త పాత్ర చేయనుగాక. హల్లెలూయా. ఒక కొత్త వెండి పాత్రగా నేను వాడుకుంటాడు దేవుడు. కడగమన పాత్ర దేవుడు వాడుకుంటాడు, మస్తమైన పాత్ర దేవుడు వాడుకోడు, మురికిన పాత్ర దేవుడు వాడుకోడు. హల్లెలూయా. నువ్వు కూడా వాడుకోలేవు. మురికి ఉన్న పాత్ర వండుతావా? వండలేవు. అది చెడిపోతుంది, తెలుసు, అది చెడిపోతుంది. మన జీవితం ఆలోచించి, మన జీవితం. హల్లెలూయా. 2020కి వచ్చినాము, 2020కి వచ్చినాము. అలా ఉండద్దని మారండి, మీరు మారండి. హల్లెలూయా. దేవుడు మీరు దర్శించినప్పుడు మీరు మారకపోతే దేవుడు తప్పుకుంటాడు. దేవుడు తప్పుకుంటే మరణం వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమోస్ గ్రంథం చెప్తాడు, నేను అగ్ని పంపిస్తానంటున్నాను. ప్రభా, యాకోబు కొత్తే జనం ప్రభా. ఆమోస్ ప్రార్థన చేస్తారు, ప్రభా కొత్తి వారు ప్రభా వదిలే ప్రభా. సరే యాకోబు పోనీ వదిలే అంటాడు. రెండోది, వారికి ఆహారం లెక్క చేస్తానంటున్నాడు. యాకోబు మళ్ళా ప్రార్థన చేస్తారు, ఆమోస్ ప్రార్థన చేస్తారు. యాకోబు సంగతి, యాకోబు పితలు ప్రభా కొత్తి వారు వదిలే ప్రభా అంతే. సరే ఆమోస్, సరే వదిలే. హల్లెలూయా. ఇక నేను ఆలోకించును, ఇక మట్టగుండేస్తాను, మీద కాళ్ళ నుంచి తల వరకు మట్టగుండేస్తాను. అందులో అపవిత్ర కల్పిస్తే నేను దాటిపోదును. హల్లెలూయా. దేవుడు దాటిపోతే గోడ కూల్చబడను. దేవుడు దాటిపోతే గోడ కూల్చబడదు. ఏమి గోడ? మనమే. గోడ ఎవరు? మనమే. అది బెండుగా ఉండే గోడ ఏం చేస్తారు మేస్త్రి? దొబ్బేస్తారు. దేవుడు కూడా అంతే, దొబ్బేస్తారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మస్ట్ తీసేయాలా, నీలో పనికిరాని మస్ట్ తీసే. పరిశుద్ధ వేరే, పరిశుద్ధం వేరే. పరిశుద్ధత అంటే శరీరము, పరిశుద్ధం అంటే హృదయానికి సంబంధించింది. నువ్వు బయట అలంకరించుకుంటావు, బాగానే ఉన్నావు, హృదయం అంతా తట్టి మురికి, లోపల మురికి ఉంది. నీ చూపు, నీ కన్నులు మురికి, అలా నీ నాలుక మురికి, నీ ఆలోచన మురికి, తట్టి. దేవుడు ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. పరిశుద్ధం ఉండు, పరిశుద్ధం ఉండు. హృదయాన్ని పరిశుద్ధం ఉంచుకో, నీ నాలుక పరిశుద్ధం ఉంచుకో. దేవుని కాపాడు, దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు. ఆ గొప్ప దేవుడు మారాని అనుభవాన్ని మధురంగా మార్చిన దేవుడు. హల్లెలూయా. మారా అనుభవం నుంచి మధురంగా మార్చిన దేవుడు. ఎండిన ఎముకల నుంచి పచ్చిగా బయటకు వచ్చే దేవుడు. మీరు బాగా ఉండండి. ఎందుకు దేవుడు నిన్ను ఎండిన జీవితం తీసుకొస్తా తెలుసునా? కొన్నిసార్లు దేవుడు ఎందుకు అనుమతిస్తారు తెలుసునా? కొన్నిసార్లు వ్యాధులకు ఎందుకు అనుమతిస్తారు తెలుసునా? కొన్నిసార్లు ఎందుకు రోగానికి అనుమతిస్తారు తెలుసునా? కొన్నిసార్లు అవమానానికి ఎందుకు అనుమతిస్తారంటే దేవుడు నువ్వు తెలుసుకుంటావు, అనుమతిస్తాడు. ఎందుకంటే నువ్వు తెలుసుకున్న తర్వాత పచ్చిగా బయలుకి తీసుకొస్తాడు. పచ్చిగా బయలుకి ఎండిన ఎముకల నుంచి, ఎండిన జీవితం నుంచి పచ్చిగా బయట తీసుకొస్తాడు. అందుకే దేవుడు అనుమతిస్తాడు. మారుతావని, తప్పులు తెలుసుకుంటావని కొన్నిసార్లు నీ జీవిత కష్టాలు అనుమతిస్తాడు. అవమానం అనుమతిస్తాడు, నిందలు అనుమతిస్తాడు, నష్టాలు అనుమతిస్తాడు, వ్యాధులు అనుమతిస్తాడు. దేవుడు అనుమతిస్తాడు. దేవుడు అనుమతి అప్పుడు ఏది కూడా నీ దగ్గర రాదు, ఏది కూడా రాదు. అంటే నువ్వేదో ట్రబుల్ చేస్తున్నావు, నువ్వేదో నష్టం చేస్తున్నావు, నీ పద్ధతిని మార్చుకుంటా. దేవుడు ఆలోచిస్తాడు, నీ మాటలు మార్చుకుంటావు, నీ పద్ధతిని మార్చుకుంటావు. ఎందుకంటే నువ్వు మార్చుకుంటే, నువ్వు ఘనంగా ఉంటే నేను దేవుడు ఏం చేస్తాడు? పచ్చిగా బయట తీసుకొస్తాడు. ఆమేన్, ఆమేన్. ఎక్కడ తీసుకొస్తాడు? పచ్చిగా బయట. ఎండిన జీవితం నుంచి పచ్చని జీవితం దేవుడికి ఇచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడు ఎంత చెప్పినా మన ఈ ప్రజలు మారలే. అందుకే అంటున్నాడు, ఎండాకాలము మంచి గిట్టునా, కోతకాలమందు వర్షం గిట్టునా, భక్తిహీనుడికి ఘనత గిట్టునా. సామెత 26:1. సామెత 26. ఎండాకాలమునకు మంచు గిట్టదు. ఏమి? ఎండాకాలమున మంచి గిట్టదు, కోతకాలమునకు వర్షం సెట్ కాదు. ఎండాకాలం మంచుకు ఎండాకాలం సెట్ కాదు. కోతకాలమున వర్షం గిట్టదు భక్తిహీనునికి. అట్టువలే భక్తిహీనునికి, అట్టువలే అంటే అట్లాగా భక్తిహీనునికి ఘనత. ఏది ఘనత? దేవుడికి ఇస్తే ఘనత. ఎలా ఘనత? యోబుకి, దావీదుకి ఇచ్చే ఘనత ఏం తెలుసా మీకు? దావీదుకి ఏం ఘనత ఇచ్చే తెలుసా మీకు? ఘనతకు దావీదుకి ఈ లోపల గనులు కంటే పేరు నీకు ఇస్తాను. గనులు అంటే ఎవరు? రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, కర్నల్ రాజ్ కుమార్, ఎంజీఆర్, రామారావు, హల్లెలూయా, నెహ్రూ, మహాత్మా గాంధీ. గనులు, వాళ్ళంతా గనులు. ఈ లోకం అంత గనులు కలిగిన పేరు దావీదుకి దేవుడు ఇచ్చాడు. దావీదు మహారాజు. హల్లెలూయా. సౌలు 1000 మంది, దావీదు 10,000 మంది. అంత ఘనం దేవుడు గనునిస్తాడు. చూడండి, భక్తిహీనునికి ఘనతనిస్తే తెలియదంట. ఆమేన్, ఆమేన్. సంఘం నించుకునే పగలు దేవుడు మనకిస్తే భక్తిహీనం ఉన్న వాళ్ళకి తెలియదు, మీకు తెలియదు. హల్లెలూయా. హూ ఐ యామ్ నాకు తెలుసు, నేను ఎవరు నాకు తెలుసు. మీకు తెలుసా? నీకు తెలుసా అంటే తెలుసా? నీకు తెలీదు. నీకు తెలుసా? మూర్తి నీకు తెలియదు. హల్లెలూయా. అంటే అది పోయినప్పుడు తెలుసు మీకు, అవునా కదా? ఒక మనిషి విలువ ఎప్పుడు తెలుసు మనకి? ఇప్పుడు శంకర్ వాళ్ళ అవ్వ ఉంది, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళు 100 ఏళ్ళు బ్రతకాలా? ఆమె చెప్పు, ఆమె చెప్తున్నా. వాళ్ళు 100 ఏళ్ళు బ్రతకాలా? మనిషి ఉన్నంత తెలియదు. మీరు చూడండి, మనిషి ఉన్నంత విలువ తెలియదు. వాడు పోయినప్పుడు వాడు విలువ తెలియదు. మా నాన్న చనిపోయినాడు, మా నాన్న ప్రతిరోజు నేను తలుచుకుంటాను. ప్రతిరోజు మా నాన్న విలువ నాకు తెలుసు. మా నాన్న ఉన్నప్పుడు ఆ ఘనత తెలియదు, ఆ విలువ మాకు తెలియదు. ఆయన పోయిన తర్వాత ప్రతిరోజు రాత్రి పడుకున్న 1 నిమిషం అన్న ఆయన గురించి ఆలోచిస్తాను.
మన నాన్న మన నలుగురు మనం ఎట్లా పెంచారు, మనం ఎలా సాకినాడు ఆయన, ఒక బిడ్డ మనం పెంచని కాలేదే ఆలోచన వస్తుంది. కారణం అంటున్నా, మనిషికి విలువ తెలియదు. దేవుడు ఉన్నంత వరకు విలువ తెలియదు. దేవుడు పోయిన తర్వాత, మన లోకం పడిపోయిన తర్వాత, రోగం పడిపోయిన తర్వాత, నరకలు పడిపోయిన తర్వాత దేవుని విలువ మీకు తెలుస్తుంది. యేసుప్రభు గురించి ఆమేన్. యూదులు తెలియదు. యేసుప్రభు ఎంతో చెప్తాడు, నా బిడ్డలారా మారండి. యేసుప్రభు పోయిన తర్వాత వాడు వేరే వాడు బయట దేశం నుంచి ఒకడు వచ్చి ఊడ్చుకోతంట, రక్తం ఇంత పేర్లు పడినట్టు, సముద్రం పడినట్టు, నడుమ వరకు రక్తం. యూదులంత సంపద. అందుకే ఆయన ఎరిశిలం గార్ద మీద చెప్పి ఎరిశిలం చూసి ఏడుస్తున్నాను. నా బిడ్డలు నా మాట వినేది. ఒక కోడి తన పిల్లని రెక్కలు ఎలా కప్పుకోవాలో ఆలోచిస్తానే. నా మాట మీరు వినకపోతారే, నా మాట వనకపోతే, నా మాట వినేదే మీరు. ఒక కోడి తన పిల్లలు కప్పుకొని ఎంతో చెప్పాను, మనం వినలేదే. ఆయన మాటే విన్నా. ఇప్పుడు ఇది ఆయన మాటే, దేవుని మాట, నా మాట కాదు. ఇది దేవుని మాటనే మీకు బ్లెస్సింగ్. ఇది దేవుని మాట నీకు ఆశీర్వాదం. ఇది పెట్టి మార్చుకుంటే మీకు ఆశీర్వాదం. ఇది నా మాట, మీకు ఏం జరగదు, మీకు ఏం రాదు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం దీవించును గాక. త్వరగా ఆర్చేయండి.